ఆ గ్రామం ఖాళీ అయ్యింది. పోలీసులు పెట్టే కేసులకు భయపడి గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. గ్రామంలో జనాలు లేకపోవడంతో నిర్మానుష్యంగా మారింది. ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలు వేసిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ నౌ. కడప జిల్లా వేంపల్లె మండలం చింతలమడుగుపల్లె గ్రామ సమీపంలో ఉన్న పక్కీర్పల్లె ఖాళీ అయింది. పోలీస్ స్టేషన్ ముట్టడి సంఘటనలో పోలీసులు పెట్టే కేసులకు భయపడి గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. గ్రామంలో జనాలు లేకపోవడంతో నిర్మానుష్యంగా మారింది. ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలు వేసిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఊర్లో ఉన్న మగ, ఆడ, పిల్లలు ఇలా అందరూ వెళ్లిపోయారు. కొందరు ఆడవాళ్లు, చిన్నపిల్లలు, వృద్ధులు వీధుల్లో అక్కడక్కడ కనిపిస్తున్నారే తప్ప జనాలు ఎక్కువ మంది లేరు. వివరాల్లోకి వెళితే పక్కీర్పల్లెలో ఈ నెల 7వ తేదీన గొర్రెలు మేపేందుకు సమీపంలోనే కొండల్లోకి 17 ఏళ్ల అమ్మాయి వెళ్లింది. ఆమె అదృశ్యం కావడంతో బంధువులు గ్రామస్తులను పిలుచుకొని వేంపల్లె పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. చింతలమడుగుపల్లె గ్రామానికి చెందిన మడకబాబు అనే యువకుని ఫోన్లో అమ్మాయి బట్టలు చిరిగిపోయి దండం పెట్టే వీడియో ఉండడంతో వారి ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. అమ్మాయిని రేప్ చేసి చంపేశారేమోనని అనుమానంతో పోలీస్ స్టేషన్ వద్ద రచ్చ చేశారు. దీంతో అమ్మాయి బంధువులు గ్రామస్తులపై పోలీసులు హత్యాయత్న కేసు నమోదు చేశారు. అయితే అదే రోజు రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఉన్న తండ్రికి ఫోన్ చేసి తాను గొర్రెల దొడ్డి వద్ద ఉన్నానని చెప్పింది. దీంతో పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ నేతృత్వంలో పోలీస్ బృందాలు హుటాహుటిన అమ్మాయి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అమ్మాయిని సురక్షితంగా కడప రిమ్స్ కు తరలించారు. అమ్మాయి దొరికింది అనే విషయం చెప్పినా కూడా కొంతమంది ఆందోళనకారులు వారి ఆందోళన విరమించలేదు. అప్పటికే పోలీస్ స్టేషన్ లో ఉన్న కిటికీ అద్దాలు, కుర్చీలు, వాకిళ్లను పగలగొట్టారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ సెంట్రీ డ్యూటీలో ఉన్న రామాంజనేయుల రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేశారని కేసు నమోదు చేశారు. కొంతమంది ఇప్పటికే అరెస్ట్ చేయగా మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పక్కీర్పల్లెకి చెందిన బాలికకు చింతలమడుగుపల్లెకు చెందిన మడకబాబుకు చనువైన పరిచయం ఉన్నట్లు తెలిసింది. వారిద్దరూ మధ్యాహ్న సమయంలో వజ్రాల కోన దగ్గర ఉన్నట్టు అక్కడున్న స్థానిక ప్రజలు చెప్పడంతో అమ్మాయి తల్లిదండ్రులు మరికొంతమందితో కలిసి గుట్టలో వెతకగా మడకబాబు కనిపించారు. అమ్మాయి బంధువులు మడకబాబుపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 17వ తేదీన సాయంత్రం పోలీస్ స్టేషన్ వద్దకు పిలుచుకుని వెళ్లినట్లు కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో కొంతమంది మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చి మడకబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని గొడవకు దిగారు. మడకబాబును విచారిస్తున్నామని పోలీసులు ఎంత చెప్పినా వినకుండా పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దాడి చేశారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించి అరెస్టులు చేస్తున్నారు. దీంతో కేసుకు సంబంధించి ఇప్పటికీ 60 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ఆందోళనకారులను అరెస్ట్ చేయాలని పోలీసులు వీధి వీధిన గాలింపు చర్యలు చేపట్టడంతో పక్కీర్పల్లెలోని అందరినీ అరెస్ట్ చేస్తారన్న భయంతో గ్రామస్తులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. గ్రామంలోని మహిళలు మాత్రం తమకు గాని తమ గ్రామానికి చెందిన ప్రజలకు ఏమీ తెలియదని, బాలికను అత్యాచారం చేసి చంపేశారని గ్రామంలో ఉన్న ఇంటింటికి తిరిగి అమ్మాయి తల్లిదండ్రులు చెప్పడంతోనే వేంపల్లె పోలీస్ స్టేషన్ కు వెళ్లామని చెప్పుకొచ్చారు. తామంతా కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవారమని, వాళ్ళు చేసినారు, వాళ్ళే పట్టుకొని పోవాలా, వాళ్ళే కొట్టాలా, మా ఊరంతా ఎందుకు పట్టుకొని పోవాలా, దేశమంతా ఎందుకు పట్టుకొని పోవాలా, మేము ట్రైబుల్ ఏం చేసినాము, న్యాయం చేసారని వచ్చాం, మేము చేసాం దానికి అంతే, ఏం చేయలే, ఎవరు కొట్టారు వాళ్ళే పట్టుకొని పోవాలా సార్ను, అందరికీ దేశమంతా పట్టుకొని పోతా, ఊర్లో అడిగి తిన్నా ఉంది మా ఊరు, ఒకళ్ళు కొడతారు కొడతారని పడిపోయినారు, చేసినారు వాళ్ళు మొగళ్ళు ఏం తప్పు చేయాలి మా ఊర్లో.
ఇప్పుడు ఈ కేసుల వల్ల తమకు తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని మహిళలు వాపోతున్నారు. ఈ విషయం పట్ల ఇంత జరుగుతున్నా జిల్లా పోలీసులు, ఉన్నతాధికారులు కూలీనాలి చేసుకునే పేదల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.